డియర్ స్టూడెంట్స్, మనము కింద క్లాసులో 4th ప్రాబ్లం చెప్పుకుందామని చెప్పి అనుకున్నాము. కానీ 6th ప్రాబ్లం చెప్తున్నాను. ఎందుకంటే 6th ప్రాబ్లం కొంచెం పెద్దది. ఈ 6th ప్రాబ్లం కనుక మీకు కరెక్ట్గా అర్థమైతే 4th ప్రాబ్లం, 5th ప్రాబ్లం, 7th ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఈ 6th ప్రాబ్లం ఏంటనేది చూద్దాం. సిక్స్త్ ప్రాబ్లం. ఏ ప్రాబ్లం అన్నా చేసేటప్పుడు ఫస్ట్ మనం చదవాలి, అర్థం చేసుకోవాలి, అందులో ఉండే మెయిన్ పాయింట్స్ ఏమున్నాయనేది రాసుకోవాలి. అప్పుడు ప్రాబ్లం చేస్తే మనకి ఈజీగా సొల్యూషన్ అనేది దొరుకుతుంది, కన్ఫ్యూజన్ ఉండదు. ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, మనం చెప్పే ట్రిక్స్ని అప్లై చేయాలి. అలా చేస్తే ఏమీ రాని వాళ్ళు కూడా చాలా చక్కగా మ్యాథ్స్ చేయగలుగుతారు. అందువల్ల చాలా జాగ్రత్తగా వినండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే దాని వీడియో రూపంలో మీ ముందు ఉంచుతాను. సొల్యూషన్. ఇఫ్ ఇన్ 2 సర్కిల్స్ అన్నారు. ఒక్కొక్కటి చదువుదాం. 2 సర్కిల్స్ అన్నారు కదా, 2 సర్కిల్స్ గీద్దాం. అవసరమైతే డయాగ్రామ్స్ కూడా గీసుకున్నాం అనుకోండి, మనకు పిక్చర్ వస్తుంది, క్లారిటీ వస్తుంది. C1, C2 అనే 2 డయాగ్రామ్స్ గీసుకున్నాం. ఇది సెంటర్, దీనికి సెంటర్ ఇది. ఓకే, నెక్స్ట్ ఆర్క్స్ ఆఫ్ ది సేమ్ లెంగ్త్ సబ్టెండ్ యాంగిల్స్ 60 degrees 75 degrees అట్ ది సెంటర్. ఆర్క్స్ అన్నారు కదా, ఆర్క్, దీన్ని ఆర్క్ అంటాం అనమాట. ఈ కర్వ్డ్ ప్లేస్ ఉంది కదా, ఈ ఆర్క్ అంటే ఈ పార్ట్ ఆర్క్ అంటే. ఈ ఆర్క్ని L1 అనుకుందాం. ఇది ఏబి అని మెన్షన్ చేద్దాం. ఏబి అని మెన్షన్ చేద్దాం. ఈ ఆర్క్, ఇది ఆర్క్, దీన్ని L2 అనుకుందాం, దీన్ని సిడి అందాం. సెంటర్ కదా, ఓ అనుకుందాం. ఓ, ఈ రెండింటిని జాయిన్ చేద్దాం. అలాగే ఈ రెండింటిని జాయిన్ చేద్దాం. సెంటర్ దగ్గర ఎన్ని యాంగిల్స్ అన్నారు? ఇక్కడ 60 degrees అన్నారు, ఇక్కడ 75 degrees అన్నారు. 2 circles, arcs of the same length, subtend angles 60 degrees and 75 degrees at the center. 2 సర్కిల్స్, ఒక సర్కిల్ C1 అనుకున్నాం, ఒక సర్కిల్ C2 అనుకున్నాం. ఈ ఆర్క్ L1, ఈ ఆర్క్ L2, సేమ్ లెంగ్త్ అన్నారు. సేమ్ లెంగ్త్ అంటే L1 ఈజ్ ఈక్వల్ టు L2 అని అర్థం. యాంగిల్ని థీటా అని కానీ ఆల్ఫా బీటా అని కానీ అనుకోవచ్చు. ఇక్కడ θ1 అనుకుందాం, యాంగిల్ 60 degrees. ఇక్కడ θ2 అనుకుందాం, యాంగిల్ 75 degrees. ఓకే, θ1 θ2 వచ్చాయి అంటే 2 యాంగిల్స్ వచ్చాయి, లెంగ్త్ వచ్చింది. ఫైండ్ ది రేషియో ఆఫ్ ది రేడియై. రేడియై అంటే ప్లూరల్ అనమాట, ప్లూరల్ నంబర్ ఇంగ్లీష్లో. అంటే ఒకటి కంటే ఎక్కువగా ఉంటే దాన్ని రేడియై అంటాం, ఒకటి ఉంటే దాన్ని రేడియస్ అంటాం. సో ఇక్కడ దీని రేడియస్ R1 అనుకుందాం, దీని రేడియస్ R2 అనుకుందాం. ఇప్పుడు మనము వాళ్ళు ఏమి ఇచ్చారు అనేదాన్ని మనం ఒక పిక్చర్ రూపంలో రాసేసుకున్నాం. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్దాం. లెట్ రేడియై బి R1 and R2. Length of the arcs L1 and L2. Angles θ1 and θ2.
ఓకే, వాళ్ళు ఇచ్చింది రాసుకున్నాం. ఇప్పుడు ఏంటి, లెంగ్స్ ఈక్వల్ అని చెప్పి ఇచ్చేశారు కదా, లెంగ్స్ ఈక్వల్ అని చెప్పి ఇచ్చేశారు కాబట్టి ఏం రాద్దాం ఇక్కడ, యాజ్ పర్ ది ప్రాబ్లం arcs are same in the given circles. Arcs same, arcs అంటే length of the arc, that implies L1 is equal to L2. దీన్ని ఈక్వల్ కాబట్టి L అనుకున్నాం, L1 అన్న L, L2 అన్న L, రెండు ఈక్వల్ కాబట్టి. ఇప్పుడు లెంగ్త్ తెలుసు, రేడియస్ తెలుసు, యాంగిల్ తెలుసు, ఈ మూడు తెలిస్తే ఫార్ములా ఏంటి, లెంగ్త్ ఆఫ్ ది ఆర్క్ L ఈజ్ ఈక్వల్ టు ఆర్ థీటా. ఇలా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లం చేసేటప్పుడు ఆ ఫార్ములాను బాక్స్లో కనుక వేసుకున్నట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు L ఈజ్ ఈక్వల్ టు ఆర్ థీటా అంటే L1కి ఫార్ములా ఏంటి, అప్పుడు L1 ఈజ్ ఈక్వల్ టు R1 θ1 అవుతుంది. L2కి ఫార్ములా ఏంటి, R2 θ2 అవుతుంది. ఇప్పుడు ప్రాబ్లంలో ఏంటి, ఫైండ్ ది రేషియో ఆఫ్ ద రేడియై. రేడియై రేషియో కావాలి అంటే L1 ఈజ్ ఈక్వల్ టు L2 కదా, L1 ఈజ్ ఈక్వల్ టు L2 అని చెప్పి ప్రాబ్లంలో ఇచ్చారు కదా. సిన్స్ యాజ్ పర్ ది ప్రాబ్లంలో ఇచ్చారు కదా, ఇక్కడ L1 ఎంత R1 θ1, L2 ఎంత R2 θ2. నెక్స్ట్ R1 తెలీదు, ఫైండ్ అవుట్ చేయాలి. θ1 తెలుసు 60 degrees. R2 తెలీదు, ఫైండ్ అవుట్ చేయాలి. θ2 తెలుసు 75 degrees. ఇలా డిగ్రీస్లో ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయడం కష్టం కాబట్టి మనం రేడియన్స్లో కన్వర్ట్ చేసుకుందాం. డిగ్రీస్ని దేంతో మల్టిప్లై చేయాలి, R1 ఇంటూ 60 degrees. 60 degrees అంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, π/180తో మల్టిప్లై చేయాలి. R2 ఇంటూ 75 దేంతో మల్టిప్లై చేయాలి, π/180తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ π ఉంది, ఇక్కడ π ఉంది, రెండు క్యాన్సిల్. 60 3 times క్యాన్సిల్ అవుతుంది 180లో. 75లోను 180లోను 15th టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 15 5s 75, 15 12s 180. ఓకే, నెక్స్ట్ 3 12లో 4 times క్యాన్సిల్ అవుతుంది. R1 ఈజ్ ఈక్వల్ టు R2 ఇంటూ 5/4. ఇక్కడ 5 ఉంది న్యూమరేటర్లో, డినామినేటర్లో 4 ఉంది, 5/4. R2 ఇటువైపు మల్టిప్లికేషన్ చేస్తుంది, ఇటువైపుకి వస్తే డివిజన్ చేస్తుంది. R1/R2 ఈజ్ ఈక్వల్ టు 5/4. మనకి రేషియో కావాలి కాబట్టి R1:R2 ఈజ్ ఈక్వల్ టు 5:4 అని చెప్పి వెయ్యాలి. R1/R2 అంటే R1:R2 అని అర్థం. మనకి రేషియో వచ్చేసింది. వాళ్ళు అడిగింది ఏంటి, దేర్ఫోర్ రేషియో ఆఫ్ ది రేడియై ఈజ్ ఈక్వల్ టు 5:4. ఇలా చేయాలి. ఏ ప్రాబ్లం ఉందన్నా ఇచ్చేటప్పుడు బాగా చదవండి, అర్థం చేసుకోండి. వీలైతే ఇలా డయాగ్రామ్స్ కూడా గీసుకోండి. గీసుకుని చేస్తే ప్రాబ్లం అనేది చాలా ఈజీగా వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, మరొకరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే మీకు మన తదుపరి వీడియోలు కూడా అందుబాటులో ఉంటాయి.
Please do subscribe, share, like and click on bell icon.